హాయ్ అండి. వెజ్ మంచూరియా ఎంతో ఈజీగా ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎలాంటి సాసెస్ కానీ యూస్ చేయకుండా చాలా అంటే సూపర్ టేస్టీగా మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కొన్న మంచూరియాతో పోటీ పడే విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కానీ టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వెజ్ మంచూరియా అయితే ఇంకా మన చేతులతో మనమే చేసుకుంటే ఆ టేస్ట్ వేరు కదండి. ఇంకా ఈ వర్షాల టైంలోని వేడివేడిగా ఏదైనా తినాలంటే ఎప్పుడు రొటీన్గా బజ్జీ పకోడీ ఇంక ఇవే కాకుండా ఇలా మనం ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఒకసారి ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దారండి. ఫస్ట్ అయితే ఇంకా దీనికోసం క్యాబేజీ తురుముకొని పెట్టుకోవాలి. క్యాబేజీ క్యారెట్ ఒక 2 కప్పుల క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 కప్పు క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోని ఉల్లిపాయలు అన్నమాట. ఒక అరచెక్క ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా రుచికి సరిపడా, కారం కొంచెమే వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే మైదా ఒక 2 కప్పులు సుమారుగా తీసుకున్నాను. మైదా ఒక్కసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలన్నమాట. గోధుమ పిండిని యూజ్ చేయొచ్చండి, కానీ మైదాతో చేస్తేనే కరెక్ట్గా మంచూరియా బాల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. బయట కొన్న విధంగా ఉంటాయి. దీంట్లోని ఇంకా ఎలాంటి వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం కలుపుతూ ఉంటే క్యాబేజ్లోని ఏదైతే వాటర్ ఉంటాయో అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వాటితోనే ఇంకా చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిసేపటికి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వదిలేస్తూ ఉంటుంది కదా, ఇంకా అప్పుడైతే చూడండి ఎలా అయిపోయిందో, చపాతీ ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మంచూరియన్ బాల్స్ అయితే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవాలి. చేసుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే కరకరలాడే వరకు కూడా వేయించుకోవాలండి. కంపల్సరీగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, అయినా తప్పదు. మనం ఓపికగా ప్రిపేర్ చేసుకుంటే తినేటప్పుడు హాయిగా తినొచ్చు అనమాట. ఇంకా హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు, ఎందుకంటే పైన అయితే వేగుతాయి కానీ లోపల ఉడకదనమాట. క్యాబేజీ పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇంకా వీటిని పక్కకి తీసేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కరివేపాకు రెబ్బ వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మీరు కావాలంటే వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే పండిన టమాటా ఒకటి మిక్సీ పట్టుకోవాలండి. ప్యూరీ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకేదైతే ఉల్లిపాయ ఈ కరివేపాకు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దీన్ని వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం మంచూరియన్స్ బాల్స్కి వేసాం కదా, కాబట్టి ఈ సాస్కి మాత్రమే సరిపోను కొంచెమే వేసుకోవాలన్నమాట చూసుకొని. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం లైట్గా కారం, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకున్న తర్వాత 1 కప్పు వాటర్లోని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని 2 స్పూన్ల సుమారుగా వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ లేకపోతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయినా పిండుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లోని 2 కప్పులు వాటర్ వేసుకొని ముందుగా మనం వేయించుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఆ ఎసరంతా వెనికిపోయే వరకు కూడా కొద్దిసేపు అలా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇలా గ్రేవీలో ఉడికించడం వల్ల బాల్స్కి ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా పడుతుందన్నమాట. ఇంకా గ్రేవీ అంతా కూడా కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే
సర్వ్ చేసుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, లేదంటే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మంచూరియా. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నేనైతే బౌల్లో వేసేస్తున్నా సర్వ్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మనం తయారు చేసుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.